హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే లలితని తీసుకొని దేవా పంపించిన మనుషులు ఆ రౌడీలు ఉంటారు కదా, వాళ్ళు లలితని తీసుకొని వెళ్ళిపోదామని కారులో పడుకోబెడతారు. ఇక అప్పుడే గంగ వాళ్ళ నాన్న మళ్ళీ ఇక చాటుగా చూస్తూ ఉంటాడు దాక్కుని. ఇక అప్పుడే వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు, రే వాడు కనిపించట్లేదురా, వాడు పోతే పోని, ఇప్పుడు ఈ లలితనైతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం, లేదంటే అన్నకు తెలిసిందంటే కోప్పడతాడు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని మాయం చేసేద్దాం, అప్పుడు పెళ్ళి ఆగిపోతుంది కదా, అన్న ఏదైనా చేసుకొని ఈవిని ఇక్కడనే ఉంచాము అంటే దీంతో పెళ్లి జరుగుతుంది, అందుకని మనం తనని ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం రా అని అంటే, మరి ఆ మళ్ళీ అని అంటే వాడి సంగతి తర్వాత చూద్దాం, వాడు మనల నుంచి తప్పించుకొని ఇంకెక్కడ పోతాడు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఇక అప్పుడే వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ అక్కడ నుంచి ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాడు. ఇక దేవ పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటాడు. అప్పుడే పెళ్లి కూతుర్ని తీసుకురండి అని అంటూ పంతులు గారు చెప్తారు. ఇక పంతులు గారు చెప్తూ ఉంటే దేవ ఇలా అనుకుంటూ ఉంటాడు, వాళ్ళు లలితని తీసుకుపోయి ఉంటారు, ఆ తర్వాత ఇంకా వీళ్ళ సంగతి నేను చెప్తాను అని దేవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాని ఇంకా ఇప్పుడు లలిత ఎలాగో రాదు, శ్రీవల్లి మెల్లో నేను తాళి కడతాను, నేను పెట్టిన మనుషులు శ్రీవల్లిని లలిత ప్లేస్లో తీసుకొస్తారు, నేను శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ నవ్వుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక నుంచేమో దేవా అలాగే నుంచొని చూస్తూ ఉంటాడు. ఇక శివనేమో శ్రీవల్లిని తీసుకొని అలా వస్తూ ఉంటుంది. శ్రీవల్లి వాళ్ళ చెల్లెలతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది శివ. ఇక అప్పుడే దేవా పెట్టిన ఆడవాళ్ళు ఇద్దరు అక్కడ ఉంటారు. ఇక లలితని తీసుకుపోయినారు, ఇంకా ఈ శ్రీవల్లిని పెళ్లి కూతురులాగా తీసుకుపోవాలి మనం అని అనుకుంటూ అలా నుంచొని చూస్తూ ఉంటారు. సడన్గా శ్రీవల్లి శివ వాళ్ళంతా వస్తూ ఉంటారు. శ్రీవల్లి చీర మారిపోయి ఉంటుంది, పెళ్లి కూతురు చీర కట్టుకొని ఉంటుంది కదా అంతకుముందు, ఇప్పుడు చీర మార్చేస్తారు. ఇంకా అలా వస్తూ ఉంటే అయ్యో ఇదేంటి శ్రీవల్లి చీర మారిపోయింది, ఇప్పుడు శ్రీవల్లిని అక్కడ పెళ్లి కూతురులాగా ఎలా కూర్చోబెడతాము అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఇక అప్పుడే శివ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇలా అంటూ ఉంటుంది, చూసావా శ్రీవల్లి, నీ చీర మీ అన్నయ్య తెచ్చిన చీర, నీకు నచ్చిన చీర, మాకు నచ్చిన చీర నీతో కట్టించేశాను చూసావా అని అంటూ ఉంటే, అవును వదిన, ఇప్పుడు చాలా బాగుందిలే ఈ చీర అని అనుకుంటూ చీర గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చేసరికి లలిత ఉండదు. ఇక అప్పుడే పంతులు గారు అలా చూస్తూ, ఏంటి పెళ్లి కూతుర్ని తీసుకురావటానికి ఇంకా ఎంత సమయం పడుతుంది, మీకు పెళ్లి కూతుర్ని తీసుకురావాలి కదా అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అంతలో సడన్గా ఇక దేవ అలా సీరియస్గా చూస్తూ, ఇంకా లలిత లేదు, శ్రీవల్లి మెల్ల నేను తాళి కట్టాలి అని అనుకుంటూ చూస్తూ ఉండగానే శ్రీవల్లి శివ అక్కడ నుంచి వస్తూ ఉంటారు కదా. శ్రీవల్లిని చూసి ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు. ఇదేంటి శ్రీవల్లి మేం తీసుకొచ్చిన ఆ పెళ్లి చీరలో లేదేంటి, ఆ చీర మారిపోయిందేంటి అని అనుకుంటూ దేవ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే శ్రీవల్లిని అలాగే చూస్తూ ఉంటాడు. ఏది ఏమైనా సరే శ్రీవల్లి మెల్లోనే నేను తాళి కట్టాలి అని దేవ ఆలోచిస్తూ ఉంటాడు, కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురండి, ఎంతసేపు చెప్పాలి అని అంటే, ఇక అప్పుడే శివ అంటుంది, ఏంటి లలితని ఇంకా తీసుకురాలేదా అంటే, పంతులు గారు అంటారు, లేదమ్మా అప్పటి నుంచి చెప్తున్నా పెళ్లి కూతుర్ని తీసుకురండి అంటూ ఉంటే ఎవరు చప్పుడే చేయట్లేదు అని అనేసరికి, ఇంకా అప్పుడే నేను తీసుకొస్తాను పెళ్లి కూతుర్ని అని అంటూ గంగ దగ్గరికి వెళ్ళి శివ అంటుంది, బావా నువ్వు ఇలారా, మనం లలితని తీసుకొద్దాం అనేసి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంది శివ గంగని. ఇక అప్పుడే గంగ అంటాడు, నేనెందుకు చెప్పు, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, నా అనుమానం ఏంటో తెలుసా, అసలు అక్కడ లలిత ఉందా లేదా అని నాకు అనుమానం అనేసి తీసుకొని వెళ్తుంది. లలిత ఎందుకు ఉండదు, ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదా అని అంటూ గంగా అంటాడు. సరే ఫస్ట్ చూద్దాం పదా అని అక్కడికి వెళ్ళి చూసేసరికి లలిత కనిపించదు. అప్పుడు శివ ఇలా అంటూ ఉంటుంది, చూసావా బావా, నా అనుమానం నిజమే అని నేను చెప్తున్నా కదా, లలితని వీడు మాయం చేశాడు, మా అన్నయ్య మాయం చేసి ఇంకా తప్పించినట్టుగా నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే, వాడు అంత పని చేశాడంటావా అంటే, చూసావు కదా లలిత ఇప్పుడు ఇక్కడ లేదు అంటే వాడు మాయం చేసినట్టే కదా అని అనేసరికి, అవును అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం అని అంటే, అప్పుడే శివకి అనుమానం వస్తుంది, నాకు తెలిసి శ్రీవల్లి మెల్లో మా అన్నయ్య తాళి కడుతున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది బావా అని అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే గంగా ఇలా అంటాడు కోపంగా, వాడు కానీ నా చెల్లి మెల్లో తాళి
తాళి కట్టాడు అంటే నేను వాడిని బ్రతకనిస్తానా, చంపేను అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే పద బావ ఫస్ట్ అక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటుంది శివ. ఇక అలా పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. ఇక అంతలో అప్పుడే పెళ్లి కూతురు కనిపించట్లేదు అని చెప్తారు. అక్కడ చెప్పేసరికి ఒక్కసారిగా దేవ అలా సీరియస్గా చూస్తూ ఇదే మంచి సమయం, ఇప్పుడు శ్రీవల్లి మెల్లో తాళి కట్టాలి నేను అని దేవ అనుకుంటాడు. అలా అనుకొని ఇంకా శ్రీవల్లి వైపు సీరియస్గా చూస్తూ ఇంకా తను ఒక బాక్స్లో ఏదో పౌడర్ తెచ్చుకుంటాడు. అక్కడ అగ్ని హోమం అదే మంట ఉంటుంది కదా హోమం లాగా, ఇంకా అందులో ఆ పౌడర్ వేసేస్తాడు. అలా వేసేసరికి మొత్తం అంతా పొగ వచ్చేస్తుంది. మొత్తం పొగ వచ్చి అందరూ దగ్గుతూ ఉంటారు. ఇంకా ఎవ్వరికీ కూడా కనిపించదు సరిగ్గా. అదేంటి సడన్గా పొగేంట్రా అని చెప్పి అంటూ అందరూ అరుస్తూ ఉంటారు. ఇక ఆ పొగలో అందరూ దగ్గుతూ ఇంకా ఎక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇక అప్పుడు దేవ మాత్రం శ్రీవల్లి వైపే చూస్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి అక్కడ ఉందని ఫిక్స్ అయిపోతాడు కదా, శ్రీవల్లి వైపే చూస్తాడు. ఇక అప్పుడే శివ అలాగే గంగా ఇద్దరు పరిగెత్తుకొని వస్తారు. చూసావా బావా ఈ పొగేంటో, ఇదంతా నాకు కూడా మళ్ళీ ఇంకొక ప్లాన్ అనిపిస్తుంది బావా, చూడు శ్రీవల్లి ఎక్కడుందో, శ్రీవల్లి మెల్లో మా అన్నయ్య తాళి కడతాడు అని శివ చెప్పగానే ఇక అప్పుడే గంగా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ చెల్లెళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే శ్రీవల్లి అది ఇదని చెప్పి వాళ్ళ చెల్లెళ్ళని పిలుస్తూ ఇంకా అలా లోపలికి వచ్చేస్తాడు. ఇంకా ఎట్టకేలకి గంగా వచ్చి శ్రీవల్లిని వాళ్ళ చెల్లెళ్ళని అందరినీ ఇలా చేతులతో పట్టుకొని తనకి దగ్గరగా పట్టుకుంటాడు. ఇక అప్పుడే దేవ అలా చూస్తూ శ్రీవల్లినే చూస్తూ అక్కడికి వచ్చేస్తాడు. ఇక ఆ శ్రీవల్లిని ఇలా దగ్గరికి తీసుకొని మెళ్ళో తాళి కట్టేస్తాడు దేవ. అలా తాళి కట్టేసి ఇంకా మళ్ళీ దూరంగా వెళ్ళి సైలెంట్గా నిలబడతాడు. ఇక అప్పుడే మళ్ళీ కూడా ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. ఇక దేవ అలా వచ్చి మొత్తం అంతా చూస్తూ ఇంకా అందరినీ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అంతలో వాళ్ళ నాన్న వెళ్ళిపోయి వరదరాజులు డోర్ ఓపెన్ చేస్తాడు. అందరూ అక్కడే ఉండండి అని అంటే ఆనంద్ కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడే డోర్ ఓపెన్ అవ్వగానే పొగ అంతా వెళ్ళిపోతుంది. పొగ పోతుంది, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అని అంటూ ఉండగానే అప్పుడే అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఏంటి ఈ పొగ ఏంటి, అసలు ఈ డిస్టర్బెన్స్ అంతా ఏంటి అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే దేవ పెళ్ళి అయిపోయింది అమ్మ నానమ్మ అని అంటాడు. అలా అనేసరికి ఒక్కసారి అంతా షాక్ అయిపోతారు. పెళ్ళి అయిపోవటం ఏంట్రా అని అంటే నేను శ్రీవల్లి మెల్లో తాళి కట్టేశాను, శ్రీవల్లి పెళ్లి మండపం నుంచి ఇంటికి వస్తుందా, అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతుందా తన ఇష్టం అని దేవ అంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా గంగా తన చెల్లెలని ఇలా చేతులతో పట్టుకుంటాడు కదా, అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఇలా అంటాడు గంగా, దేవ నువ్వు మా చెల్లి మెల్లో తాళి కట్టలేదు అని అంటాడు. అలా అనేసరికి ఇక శ్రీవల్లి వాళ్ళ అన్నయ్యని ఇలా పట్టుకొని ఉంటుంది కదా, ఇక అప్పుడే ఇలా లేచి చూస్తుంది. చూసేసరికి ఇక అప్పుడే శ్రీవల్లి మెల్లో తాళి ఉండదు. అది చూసి దేవ షాక్ అయిపోతాడు. ఇంకా శివ కోపంగా దేవ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు. నువ్వు నా చెల్లి మెల్లో తాళి కట్టాను అనుకున్నావు, కానీ నా చెల్లి మెల్లో తాళి కట్టలేదు అని అంటూ గంగా అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడు దేవ టెన్షన్ పడుతూ ఇదేంటి నేను శ్రీవల్లినే కదా దగ్గరికి తీసుకొని తాళి కట్టాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత దేవ అలా చూస్తూ కోపంగా చూస్తూ ఉండగానే మళ్ళీ అక్కడికి వస్తాడు. ఇక అలా వస్తూ తిడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. రేయ్ అని చెప్పి అంటూ ఈడు ఎదవా అని అంటూ వస్తూ ఉంటే నాన్న అని చెప్పి గంగా వాళ్ళంతా అంటూ ఉంటే అన్నయ్య ఇంకా వచ్చావా అని అంటూ ఉంటే అవును చెల్లెమ్మ వచ్చాను, వీడు దుర్మార్గుడు, నీ మొగుడు ఎంత దుర్మార్గుడో దానికంటే 100 రెట్లు ఎక్కువ దుర్మార్గుడు వీడు అని అంటూ మళ్ళీ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటాడు. వరదరాజులు కోపంగా రే నన్నే అంటావా అంటే నోరు ముయ్యన్రా, మీరంతా ఎదవలు నాకు తెలియదా అని అంటాడు సీరియస్గా. అలా అనేసరికి ఇక అప్పుడే అంతా అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే దేవ అలా కోపంగా చూస్తూ ఉంటాడు. వీడు ఏం చేశాడో తెలుసా గంగా, నీ చెల్లి నాగవల్లి మెల్లో తాళి కట్టాడు అని అనేసరికి ఒక్కసారిగా అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక గంగా వెనకాల ఉన్న నాగవల్లి మెల్లగా పక్కకి వచ్చి తన మెల్లో తాళిని చూసుకుంటుంది. ఒక్కసారి అంతా షాక్ అయిపోతారు. తన మెల్లో తాళిని చూసుకొని నాగవల్లి కూడా షాక్ అయిపోతుంది. ఇలాగే తాళిని తీసి చూస్తూ ఉంటుంది. దేవ ఒక్కసారి కోపంగా టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఇక గంగా కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. తన చెల్లి మెల్లో తాళి ఉండటంతో రే ఏంట్రా నువ్వు నా చెల్లి మెల్లో తాళి ఎలా కడతావురా నువ్వు అని అడగటంతో ఇక అప్పుడే దేవ అలా చూస్తూ నేను శ్రీవల్లి మెల్లో కదా కట్టాను, నీ మెల్లోకి ఎలా వచ్చింది అని అంటాడు. అలా అనేసి ఇంకా గుర్తు తెచ్చుకుంటాడు. శ్రీవల్లిని ఇలా దగ్గరగా వచ్చి దేవ ఇలా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్దాం అనుకుని దగ్గరగా వచ్చి ఇలా చెయ్యి పట్టుకునే సమయానికి గంగా వచ్చి శ్రీవల్లిని దగ్గరికి తీసుకుంటాడు. నాగవల్లి
చెయ్యి దేవాకి అందుతుంది. ఆ చెయ్యి ఇలా లాక్కొని నాగవల్లి మెల్లోనే తాళి కడతాడు దేవ. ఆ విషయం ఇంకా పొగలో కనిపించదు కదా, ఆ రకంగా శ్రీవల్లి మెల్లో కట్టాడు అనుకుంటాడు. అది చూసి నాగవల్లి అంతా అలా చూస్తూ ఉంటే, నా చెల్లి మెల్లో తాళి కడతావా దుర్మార్గుడా అని అంటే, వీడు అంతకంటే నీచుడు గంగా, వీడు నీ చెల్లి పెళ్ళికని 10 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టినప్పుడు దొంగతనం చేయించాడు ఈ ఎదవ. దొంగతనం చేసిన విషయం ఇంకా వీడి గురించి నాకు అన్నీ తెలిసిపోయాయని చెప్పేసి వీడు నన్ను పొడిపించేశాడు, నన్ను కత్తితో పొడిపించి చంపించాలని చూశాడు అని అనేసరికి గంగాకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటే అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు దేవ కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ దుర్మార్గుడు మన శ్రీవల్లి జీవితం నాశనం చేయాలనుకున్నాడు, ఇప్పుడు నాగవల్లి జీవితం నాశనం అయిపోయింది, వీడు ఎంతటి నీచుడో నాకు తెలుసు అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే గంగా, రే నువ్వు ఇంతటి నీచానికి ఒడిగడతావా అని అంటాడు. ఇక అప్పుడే దేవ అలా చూస్తూ ఉంటాడు కోపంగా. దేవ దగ్గరికి వెళ్ళి గంగా కొడతాడు. కొట్టేసి ఇంకా లాగి ఇలా తోసేసరికి దేవ మనుషులు దేవాన్ని పట్టుకుంటారు. ఇక అప్పుడే అందరూ కలిసి ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.